జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని ప్రవేశించినప్పుడు మిథున రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు అనేవి తెలుసుకుందాం. అంటే అప్పటి వరకు 9వ స్థానంలో ఉన్న శని 10వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి, అంటే కర్మస్థానంలోకి, రాజ్యస్థానంలోకి వస్తున్నాడు. శని కర్మకారకుడు కాబట్టి కొంచెం ఇబ్బందులు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. అంటే పూర్తిగా ఇబ్బందులు అనేవి పెట్టడు. అయితే తన యొక్క దశమ భావాన్నే కాకుండా తాను వీక్షించే సప్తమ, దశమ, వ్యయ స్థానాల యొక్క ఫలితాలను కూడా ఇస్తాడు. అంటే ఆ భావాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేది మనం పాటిస్తూ ఉండాలి. అవి ఏమిటి అంటే వృధాగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. అంటే 12వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతుంది. చతుర్థ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ అనారోగ్య సుఖం అనేది ఉండదు, భోజన సౌఖ్యం అనేది ఉండదు. అది చతుర్థం మాతృస్థానం కాబట్టి కొంచెం మాతృ సౌఖ్యం ఉండదు, భోజనం కూడా ఉండదు, నిద్ర కూడా పడుకున్నా కూడా నిద్ర కూడా సరిగా ఉండదు. బంధు నష్టం అనేది జరుగుతుంది, ధన నష్టం కూడా జరుగుతుంది. అంటే 12వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ధన నష్టము. ఏ పని చేసినా కూడా ఈ దశలో ఏ పని చేసినా కూడా తొందరగా అలసిపోతుంటారు. కలత్రానికి అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంది. భార్య అయితే భర్తకు, భర్త అయితే భార్యకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతిదానికి కొంచెం ఆందోళనకు, ఎక్సైట్మెంట్కి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే దశమ స్థానం అంటే వృత్తి వ్యాపార కర్మస్థానం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అంటే ఆదాయం అనేది సరిగా ఉండదు. అజీర్తి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఉపయోగం లేని పనులు చేస్తూ ఉంటారు. లాంటి ఫలితాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇక నక్షత్రాల వారిగా చూసుకుంటే మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి? మృగశిరలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసులోని మొదటి 3 పాదాలు, అంటే 1, 2, 3 పాదాలు. ఇక మృగశిర నక్షత్రం వారికి ఇచ్చే శని మార్పడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే మంచి సుఖాలు కలుగుతాయి, అంటే సంతోషంగా ఉంటారు. ఆరుద్ర నక్షత్రం వారికి అన్నింటా విజయాన్ని సాధిస్తారు, అన్ని విషయాలు కూడా సాధిస్తారు, అనుకూలత అనేది ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి మాత్రం అన్ని విధాలుగా కష్టాలు అనేవి ఉంటాయి. దీనికి ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు శని వర్గానికే వస్తాడు కాబట్టి అంతగా పాప ఫలితాలు అనేవి ఉండవు. అయినా కూడా శని అన్నిటా విజయాన్ని సాధించాలి అంటే వీరు శనివారం రోజున, అంటే శనిహోర సమయంలో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో శనివారం రోజున నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నీలాంజన సమాభాసం రవిపుత్ర విమాగ్రజం ఛాయా మహత్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఒక శ్లోకాన్ని 19 సార్లు చదువుకుంటూ నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మరియు శని త్రయోదశి రోజున శని పూజ చేసుకున్న ఉత్తమ ఫలితాలు అనేవి వస్తాయి. మరియు అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ దారంతో ఒక 11 కానీ 21 సార్లు కానీ దాని చుట్టూ తిరిగి దాన్ని మొదట్లో కొంచెం పసుపు నీళ్ళు కలిపి ఆ బొట్టు పెట్టుకున్నా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. దాంతోపాటుగా ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి చెప్పాను కదా, మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం అని. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు వీటితో పాటుగా శనికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడంతో పాటుగా నక్షత్రానికి అధిపతి మృగశిర నక్షత్రానికి కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు, ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు కాబట్టి రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు, పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి గురువు సంబంధించిన ధ్యాన శ్లోకాలు కూడా చేసుకున్నట్లయితే శని భగవానుడు మీ రాశి వారికి, ఈ నక్షత్ర వారికి మంచి ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. చేసేమన్నారు. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా? మంచిని ఇవ్వడా? అసలు శని
దేన్ని సూచిస్తాడు, శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే శని, అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు, అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు. స్లో అంటే శని గ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతా కోర్కసునో అని భావమందిర్లోని 52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే, ఆయువు, ఆపదలకు కారకుడు శని. ఇతరులను మోసం చేయడం, శక్తి, వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికము, అపవాదు, నీచ జనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కొర్రలు, ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు,
మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది.